కేంద్రీయ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఒక లెటర్ పంపిస్తున్నా. లెటర్లో నేను ఏం రాసిన అంటే, మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళినాను. అక్కడి నుంచి పూనాలో ఒక కార్యక్రమం ఉండే, ఆ కార్యక్రమంకి వెళ్ళే సమయంలో నేను కొన్ని అబ్జర్వేషన్ చేసిన. ఎయిర్పోర్ట్లో ఏం నడుస్తుంది కొద్ది ఎంక్వైరీ చేసిన. అంటే ఒక 2 hours ముందు వెళ్ళిపోయినా ఎయిర్పోర్ట్ లోపల. అసలు ఏం నడుస్తుంది ఎయిర్పోర్ట్ లోపల? చాలా వరకు మన హిందూ అమ్మాయిలు కనబడుతున్నారు, అబ్బాయిలు కనబడుతున్నారు, ముస్లిమ్స్ అబ్బాయిలు కనబడుతున్నారు. అసలు ఏంది? మళ్ళీ వాళ్ళు టోపీ పెట్టుకొని సపరేట్గా ఒక నమాజ్ చదువునికి అక్కడ వెళ్తున్నారు. అక్కడ కొద్దిగా ఎంక్వైరీ చేసిన, అసలు ఏంది? ముస్లిం వాళ్ళ గురించి నమాజ్ చదువునికి సపరేట్గా ఎయిర్పోర్ట్లో ఒక ప్లేస్ కేటాయించినారు. మళ్ళీ కొంతమంది హిందువులు ఉండే, వాళ్ళకి అడిగిన, అరే ముస్లిం వాళ్ళకి అక్కడ జగ పెట్టినారు కదా, మళ్ళీ మన హిందువులకి అట్లాంటి ఏదైనా పూజ చేయడానికి అట్లాంటి గుడి కానీ ఏదైనా పెట్టినారా అడిగిన. సమాధానం ఏమొచ్చిందంటే, లేదన్నా, హిందువులకి పూజ చేయడానికి ప్లేస్ కానీ గుడి కానీ అట్లాంటి ఏమీ లేదు. ఇంకోటి, హిందువులు బొట్టు పెట్టుకుంటే పైన పిలిపించి మా పైన ఉన్న ఆఫీసరు తొడిచేస్తారన్నా, బొట్టు కూడా పెట్టొద్దు అని అంటారని ఆ విధంగా ఒక ఇంత ఘోరమైన ఎయిర్పోర్ట్లో విషయం నా ముందుకు వచ్చింది. నేను మా నాయుడు గారికి అడుగుతున్నా, హిందువులకి ఒక చూపు, ముస్లిం వాళ్ళకి ఇంకొక చూపు. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అది కూడా పర్టికులర్గా కొన్ని కంపెనీలు ఈ ఎయిర్పోర్ట్ నడిపిస్తున్నాయి. మీ దృష్టికి ఇట్లాంటి ఇష్యూ వచ్చిందా లేదా అడుగుతున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్లో ఇదే ఇష్యూ నడుస్తుంది. ఇది కాకుండా ఇంకొక పెద్ద విషయం, నిన్న మొన్న ఒక లవ్ జిహాద్ కేసు తెలంగాణలో వచ్చింది. ఏ విధంగా వచ్చింది? నాయుడు గారు మీరు చూసినారో లేదో, మీరు పెద్ద మంచి, మీ కేంద్ర మంత్రి, మీ దృష్టికి ఇట్లాంటి ఇష్యూలు వస్తుందో లేదో, వస్తే ఒకవేళ మీరు చూస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మానభంగం చేసినారు. డబ్బులు కూడా తీసుకున్నారు, ఫ్రాడ్ చేసినారు. కేరళ 2 మూవీ సేమ్ అట్లాంటి ఒక హిందూ అమ్మాయికి లవ్ జిహాద్ లాగా ఒక ట్రాప్ అయితే చేసినారు. అదే మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో చాలా వరకు హిందూ అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నారు లవ్ జిహాద్ పేరు పెట్టుకొని. నాయుడు గారు మీ దృష్టికి వచ్చిందా లేదా? రాకపోతే మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ముస్లిం వాళ్ళకి సపరేట్గా స్థలం కేటాయిస్తే హిందువులు కూడా సపరేట్గా ఒక ప్లేస్ పెట్టాలి పూజ గురించి. ప్రతి ఒక్క హిందూకి బొట్టు పెట్టే అధికారం ఉండాలి ఎయిర్పోర్ట్లో. నాయుడు గారు బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నది. బీజేపీ అంటేనే హిందువుల గురించి గవర్నమెంట్, హిందువులు పార్టీ అంటారు. వాళ్ళు అట్లాంటి పార్టీకి మీ గవర్నమెంట్ కలిసి ఉన్నది. కొద్దిగా నేను రాసిన లేఖ పైన మీరు లిఖితపూర్వంగా నాకు జవాబు పంపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు ఒక లెటర్ అయితే రాస్తున్నాను.